పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. మరొకసారి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, మరొకసారి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నేను నిర్ణయంలో లేను, అవిశ్వాసిని, అపవిత్రుడును. ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా నీ పని చేయడానికి కూడా అనర్హుడును. నాయన ప్రభు, నీ పరిశుద్ధ గ్రంథమును పట్టుకోవడానికి కూడా అపాత్రుడును. అటువంటి నన్ను ప్రభా తండ్రి, ఇగో నాయన నిత్య జీవానికి పాత్రుడుగా, అనుగ్రహం పొందేవాడుగా, వాగ్దానం అనుభవించేవాడుగా, నీ చిత్తము నెరవేర్చేవాడుగా ప్రభా తండ్రి నన్ను చేసినందుకు స్తోత్రాలు. ఒకవేళ నేను ఇట్లా లేకపోతే నా జీవితంలో నాశనమే ప్రభా, నా జీవితం నిత్య శిక్షే ప్రభా, నా జీవితంలో ప్రభా నేను ఊహించలేనటువంటి ప్రమాదాలు, అపాయాలు ప్రభా నాయన ప్రభా నీ చోటు చేసుకుందనేమో. అయితే ప్రభా వాటిని అన్నింటినీ తప్పించి జగత్ పునాది వేయబడకమనిపై నిర్ణయించిన స్తోత్రాలు. నీ పని అని అప్పగించిన స్తోత్రాలు. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభా అనేక సార్లు అనేక విషయాలు తప్పిపోయి ప్రభా తండ్రి నోటి చేత, చూపు చేత, ఆలోచన చేత, చేతల చేత, నడవడికి చేత, నా హృదయ ఆలోచనల చేత ప్రభా నేను పడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు ప్రభా తిరిగి కట్ట సమృద్ధుడైనటువంటి నిన్ను ప్రభా నేను జ్ఞాపకం చేసుకొని బల దగ్గరికి చేరడానికి ప్రభా మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కనుకరించండి, సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ వాక్యానుసారముగా ప్రభా మమ్మల్ని మలుచుకోవడానికి నాయన సరిచేయబడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి దృష్టాంతాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. కొరింథీయులు చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశపడ్డారు. కాకపోతే చాలామంది దేవునికి ఇష్టలు కారట. అందులో గత ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి సంఘంలో కూడా అందరూ ఆయనకి ఇష్టలు కాదు, కొందరే. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అయితే వారిలో ఎక్కువ మంది. కాబట్టి ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటే ఎంతమంది? కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఇంతకీ దేవునికి ఇష్టలుగా ఉండాలని చాలాసార్లు మనం, అదొక కోరిక అనేది ప్రతి నిజ క్రైస్తవ జీవితంలో అన్ని కోరికల కంటే ఇది అత్యధికమైన కోరిక మనలో ఉండాలి. దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే, ఇంతకీ దేవునికి ఇష్టాలంటే మనం తెలుసుకోవాలి. సాధారణంగా పిల్లలు వాళ్ళని ఆనందించడానికి, వాళ్ళని సంతోషపరచడానికి మనం ఏం చేస్తామంటే, వారికి ఏది ఇష్టమో తల్లిదండ్రులుగా మనకు తెలిస్తే వారికి ఏది ఇష్టమైందో ఇవ్వడానికి బాగుంటుంది, అంతే కదా. యుక్త వయసులో ఉన్నటువంటి యవన బిడ్డకి, కుమార్తెకి కానీ కుమారుడికి కానీ వారి యవన జీవితంలో వారికి వివాహ వయసు వచ్చినప్పుడు వారికి ఇష్టమైన వారిని చేయాలి. వారికి ఇష్టమైన అంటే వారు కోరుకున్న వారిని చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే వారి ఇష్టాలు ఏ ఇష్టమై ఉండాలి? దేవుని ఇష్టానికి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు అది దేవుని ఇష్టం అవుతుంది. అప్పుడు ఆ ఇష్టాన్ని మనం గౌరవించాలా, అది వారికి చేయాలి. అంతేగాని వారికి ఇష్టమైనవన్నీ కూడా ఇవ్వడానికి లేదు. అలా ఇస్తే ఏమవుతుంది? దేవునికి ఇష్టం కానిది మనకి ఇస్తే వాళ్ళు ఏమైపోతారు? అనేకులు వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోవట చేత అరణ్యములో, చివరికి మనం ఏదైతే పిల్లలకి ఇస్తామో అదే చివరికి వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళు మరణానికి తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి అన్నీ కూడా మనం ఇవ్వడానికి కాదు. దేవుని చిత్తంలో ఉన్నారా, దేవునికి ఇష్టమైనవి కాదా అనేది మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఉదయకాల సమయంలో బల్ల దగ్గరికి మనం వచ్చే ముందు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఇష్టాలు మనం తెలుసుకోకుండా మనం దేవునికి ఎప్పుడు కూడా ఇష్టలుగా ఉండలేం. ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. అది చెప్పిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. మొదటి ఇష్టం చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 వచ్చిన. మార్కు సువార్త అందరూ తీయండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 15 వచ్చిన. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో ఉండునట్లు, దెయ్యములను వెలగొట్టునట్లు అధికారం గలవారై ఈ సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నిర్ణయించారు. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టమైనది మనం తెలుసుకోవాలి. ఏంటి ఇష్టం చెప్పండి? ఆ వచనం ద్వారా దేవునికి ఏమిటి ఇష్టం చెప్పాలి.
ఇప్పుడు మీరు లేఖనాల యొక్క పరిశోధనలో ఉన్నారు. మీరు ఎంతగా దేవుని వాక్యం తెలుసో అర్థమవుతుంది. దెయ్యములు వెళ్ళగొట్టడం ఆయనకి ఇష్టం, సువార్త ప్రకటించడం ఆయన ఇష్టం. ఇంకా చెప్పాలి. దేవునికి ఇష్టమైంది మొట్టమొదటి ఆయన పిలవగా ఆయన వద్దకు వచ్చిన వాళ్ళంటే ఇష్టం. ఇంకా కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ అసలైన కీ పాయింట్ తెలియాలి. కొండ ఎక్కడం ఇష్టం ఆయనకా? అంటే దాని ఏంటి? సరే, అందరూ ఒక మైదానంలోకి వచ్చారు, క్రీడాకారులు అందరూ కూడా అసలైంది మర్చిపోయారు. ఆయనతో సహవాసము చేయడం ఆయనకి ఇష్టం. ఏంటట? సహవాసం అంటే దేవునికి ఇష్టం. మొదటి ఇష్టం చెప్పాను కదా, రైట్. రెండవ ఇష్టం చూడండి, మత్తయి సువార్త 8:3. మత్తయి సువార్త 8:3. మీరు గమనించండి, ఇదే వర్తమానాన్ని ఆధారం చేసుకొని ఇదివరకు నేను చాలా వర్తమానాలు చెప్పాను, కానీ ఒకదానితో ఒకటి పొంతన ఉండదు. అన్న ఇదే చెప్పారు కదా, ఎప్పుడు అది చెప్పను. దయచేసి మన యూట్యూబ్లో కూడా మీరు చూస్తే తెలుస్తుంది, వర్తమానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రైట్. 8:3. అందుకు ఆయన చేయి చాపి, 2వ వచనం నుంచి చూద్దాం నాన్న. 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించిన ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు ఆయన చెయ్యి చాపి, వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధ. ఈ వచనమును బట్టి దేవుడికి ఇష్టం ఏంటి? వెంబడించుట. చెప్పాలి, మీరు చెప్తారు ఇప్పుడు మళ్ళీ. ఆయన మొక్కడం ఇష్టం. ఇంకా దేవుని చిత్తము. ఇంకా బ్రదర్స్ నోరు విప్పాలి మీరు. దేవుడికి ఇష్టమైంది ఏంటి? రెండోది ఈ వచనం ప్రకారం విశ్వాసం ఉంచడం ఇష్టం. వెనకాతలు ఉన్నవారు ఏమి ఇష్టం? వెరీ గుడ్. దేవునికి స్వస్థపరచడం అంటే ఇష్టం. నేను సానం మొదలెట్టినప్పుడు మీకు అర్థం అవ్వాలి. మొదటిది ఆయనతో సహవాసము, చెప్పాలి, ఆయనతో సహవాసము చేయడం ఆయనకి ఇష్టం. 2, స్వస్థపరచడం ఇష్టం. 3వది లూకాసు వార్త 12:32. లూకాసు వార్త 12:32. లూకాసు వార్త 12:32 అండి. చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఇష్టం ఏమిటి? ఇష్టం సంఘం అంటే ఇష్టం. ఇంకా ఆ వచనమును బట్టి సరే, ఇంకా మీకు కరెక్ట్గా అంటే మీకు ఇది మళ్ళీ మీకు ఆలోచన అందదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత కృతజ్ఞత చెల్లించాలి. ఎంత చదివినావు చెల్లి? ఎంతకి మనకు కావాల్సిన పాయింట్ ఏంటి చెప్పు. అది చిన్న మంద భయపడకుడి, మీకు దేవుడు రాజ్యమును అనుకోండి. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏం చెప్పినా స్వాస్థ్యము. ఎవరికి అది? తేజోవాసుల స్వాస్థ్యం. 3 విషయాలు దేవునికి ఇష్టమైనవి ఏంటి చెప్పండి. ఇప్పుడు సహవాసము చేయడం ఇష్టం, స్వస్థపరచడం ఇష్టం, స్వాస్థ్యం ఇవ్వడం ఇష్టం. ఈ 3 ఎంత విలువైనవంటే, స్వాస్థ్యం పొందుకోవాలంటే స్వస్థత పొందడం ఇంపార్టెంట్. ఏ స్వస్థత చెప్తాను. స్వస్థత పొందాలంటే సహవాసంలోకి రావడం ఇష్టం. రైట్. దేవాది దేవుడు 3 కేటగిరీలో ఆయన పిలుస్తాడట. చూడండి ఆ మాట, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం ఇప్పుడు చదివిన భాగం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. ఆయన కొండెక్కినాడు, తనకిష్టమైన వారిని పిలవగా. దేవాది దేవుడు తన సహవాసానికి పిలవడానికి ముందుగా మనం దేవుని యొక్క పిలుపు ఏంటో అర్థం చేసుకోవాలి. నేను ఇదివరకు చాలా పిలుపులు చెప్పాను. ఈ పిలుపులు ఆ పిలుపులకి విరుద్ధమైనవి. 3 ప్రాముఖ్యమైన పిలుపులు దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తారు. 3 కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని. మొదటి వ్యక్తులను ఎవరు పిలుస్తారంటే పాపిష్టులను పిలుస్తారు. చెప్పండి, మొదటి వారిని ఎవరు పిలుస్తాడు దేవుడు?
పాపిష్టులను పిలుస్తారు. రెండో వాళ్ళని ఎవరు పిలుస్తారో తెలుసా? ఆయన ఇష్టులను పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? ఆయన ఇష్టులను పిలుస్తాడు. మూడోది ఎవరిని పిలుస్తారో తెలుసా? ఆయన జ్యేష్ఠులను పిలుస్తాడు. చెప్పండి మళ్ళీ. మొట్టమొదటిది పాపిష్టులను పిలుస్తాడు, ఇష్టులను పిలుస్తాడు, జ్యేష్ఠులను పిలుస్తాడు. ఇంతకీ ఏంటో ఈ మూడు పిలుపులు? మొదటి పిలుపు పాపిష్టులను ఎవరు పిలుస్తారు? రండి. ఈ పిలుపుకి మనం పెట్టే పేరు ఏంటంటే సార్వత్రిక పిలుపు. అంటే సార్వత్రిక పిలుపు అంటే అర్థం ఏంటి? అందరినీ అంటే పాపిష్టులని లేదు, ఇష్టులని లేదు, జ్యేష్ఠులని లేదు, అందరూ ఉంటారు ఈ కేటగిరీలో. అవునా కదా? రండి. ఏది ఎక్కడుందా మాట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. పాపిష్టులు ఉండొచ్చు, ఎవరుండొచ్చు? ఇష్టులు ఉండొచ్చు. పాపిష్టులకి నానార్థాలు రెండు ఉన్నాయి. చెప్పండి బైబిల్లో. పాపిష్టులు, దుష్టులు, భ్రష్టులు. ఈ పదాలన్నీ బైబిల్లో ఉంటాయి. ఎంతగా ఏరితే ఇవన్నీ గుర్తొస్తాయి చెప్పండి, పక్క పక్కన పెట్టాలంటే. అవునా? మరోసారి చెప్పండి. పాపిష్టులు, దుష్టులు, ఇది మన కేటగిరీ. ఎప్పుడు? ప్రభు వారి పిలుపు పొందకమును. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారు మనం పాపిష్టులము, దుష్టులము, భ్రష్టులము. బాగా గమనించండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది సార్వత్రికమైన పిలుపు. రెండో పిలుపు ఏంటి? పాపిష్టులు పిలిచినాడు, ఇక్కడ అందరిని పిలడు, ఆయనకి ఇష్టలైన వారిని పిలుస్తాడు. మార్కు సువార్త 3:13 చెప్పారు. అవునా కదా? ఎవరు వీళ్ళు? తనకిష్టమైన వారు. దేని కొరకు పిలిచినాడు? ఇది మొదటిది సార్వత్రిక పిలుపు అయితే రెండోది ఆయన సహవాసమునకు పిలుపు. రెండోది ఏంటి? సహవాసం. పిల్లలతో నాన్న వాక్యాన్ని వినండి రా, పిల్లలు అలా ఆడుకోనండి, లేకపోతే బయటకు పంపించండి వాళ్ళని, లేకపోతే బయటను ఆడిపించడానికి ఒకళ్ళు తీసుకువెళ్ళండి. పిల్లలు అలాగే ఆడుతారు, చూడండి, పరిరక్షించండి, కానీ వాక్యం మీద మీ మనసును ఉంచండి. మొదటిది ఏం పిలుపు? రుతమ్మ గారు, మొదటిది ఏం పిలుపు? సార్వత్రిక పిలుపు. అందరినీ పిలుస్తాడు దేవుడు. అందులో ఎవరున్నారు? పాపిష్టులు, ఇష్టులు, భ్రష్టులు. నేను ఎందుకు పదే చెప్తానంటే వాక్యం మన ఎక్కడుండాలి చెప్పాలి. ఎక్కడుండాలి? ఇలాగంటే నా బుర్రలో ఉండాలని కాదు, 3 రకాల స్థానాల్లో ఉండాలి. ఎలా ఉండాలి? నీ యొద్ద ఉండాలి, నీ నోటిలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మన దేవుని మాటలు ఎక్కడున్నాయో మనకి మన యొద్ద ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి రావాలి? తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? విషయం ఏంటంటే ఇక్కడి నుంచి అడే పోతాను నేను, గేట్ దాటితే పోతాయి. నేను ప్రభు దగ్గరికి వద్దాం, అడుగుదాం, ప్రభా సరి చేసుకోవాలి మనం. ప్రభా నేను నీకు ఇష్టలుగా ఉన్నానా? సార్వత్రికమైన పిలుపు. దేవుడు అందరిని పిలుస్తాడు, అందులో దేవుడికి పక్షపాతం లేదు. మరి ఇక్కడో తనకిష్టమైన వారిని సహవాసానికి పిలుస్తాడు. రైట్. మూడో పిలుపు ఏం పిలుపు? జ్యేష్ఠులు పిలిచాడు. ఏ పిలుపు? స్వాస్థ్యం ఇస్తాడు. మూడవ పిలుపు ఏంటంటే ఆయన సన్నిధికి పిలుపు. ఏ సన్నిధికి? పరలోక రాజ్యానికి. ఎక్కడ పిలిచాడో చూస్తామా? రండి. కీర్తనల గ్రంథం 90:3. కీర్తనల గ్రంథం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. నరులారా తిరిగి రండని ఎక్కడ ఇస్తున్నాడు సెలవు? ఇందాకలు చెప్పాను. దానియేలు గ్రంథం 12:2 నిద్రించిన చాలామంది సమాధుల నుండి మేల్కుంటారు, కొంతమంది నిత్య జీవమునకును, మరికొందరు నిందల పాలగుటకు, అసహ్యులగుటకు దేవునికి ఇష్టం. మీరు గమనించారా? నిత్య జీవం లేనటువంటి వారిని దేవుడు 2 రకాలుగా తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. నిందలు. ఎందుకు నిందలు, హేయములు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకెంతో సమయం ఇచ్చాను సరి చేసుకోవడం కొరకు, కానీ ఏ విషయంలో కూడా నీవు సరి చేసుకోలేదు. ఇప్పుడు ఏమంటాడు? నిందిస్తున్నాడు. ఎవరు నిందిస్తున్నాడు? యాక్చువల్గా నిందాలు మోపేవాడు ఎవడు? అపవాది. అవునా కదా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ పరిస్థితి కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుందని చెప్పాను. పిల్లలు మీరు బ్యాక్ సైడ్ ఉంచుకోవాలి. చెల్లి నువ్వు తీసుకెళ్ళిపోయినానా? దేవుని వాక్యం మీద ముందు దేవుడు తప్ప, వాక్యం తప్ప ఎవ్వరు కనబడకూడదు. రెండవది మర్చిపోయాను, ఫ్లో కట్ అయిపోయింది. నిందలు అనుభవించుటకును హేయములు అగుటకు. హేయం అంటే అర్థం ఏంటి? సరి చేసుకోవడానికి టైం ఇచ్చాను, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని, కానీ మారు మనసు పొందనొలలేదట. అందుకే దేవుడు అసహించుకుంటాడు కొన్నిసార్లు ఎవరిని? నిత్య జీవంలోనికి రాలేనటువంటి వారు. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? సార్వత్రిక పిలుపు. ఎవరిని పిలుస్తారు? పాపిష్టులు, దుష్టులు, భ్రష్టులు. రెండవది సహవాస పిలుపు. ఎవరిని పిలుస్తారు? ఆయనకి ఇష్టలేటువంటి. మూడోది ఆయన సన్నిధిగా పిలుస్తాడు. అది లాస్ట్ ఫైనల్ స్టేజ్. ఎక్కడది?
దేవుని దగ్గరికి పిలుస్తాడు. రైట్. ఇప్పుడు గమనించండి, మొట్టమొదటి విషయాన్ని 3 ఆయనకి ఇష్టమని చూసాం. మొదటి విషయం ఆయనకి ఇష్టమైంది ఏంటి? రూతమ్మ గారికి ఆయనకి ఇష్టమైంది ఏంటి? మొదటిది ఆయనతో ఉండడం ఆయనకి ఇష్టం, అంటే ఆయన సహవాసం చేయడం ఇష్టం. 2, ఆయనకి స్వస్థపరచడం ఇష్టం. 3వది ఆయన స్వాస్థ్యం ఇవ్వడం ఆయనకి ఇష్టం. ఇప్పుడు మొదటి దానిలోకి వస్తున్నాం. ఏదది? సహవాసం. సహవాసంలోనికి దేవుడు ఎందుకు మనల్ని చేస్తాడు? బాగా గమనించండి, దేవాదేవుడికి సహవాసంలో 3 చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడో 3 చేస్తాడు. మొదటిది ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన సహవాసానికి పిలిచినటువంటి వారిని ముందు సరి చేస్తాడు. సరి చేసిన తర్వాత వారిని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. 3వది ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. మరొకసారి చెప్పనా? ఇంత ఈజీగా దేవుని వాక్యం చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోకపోతే, మొదటిది ఏంటడా? సరి చేస్తాడు, సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అందుకు సహవాసం. చాలామంది సహవాసము అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని మందిరంలో తన ప్రజలతో కలిసి ఆయన స్తుతించి, ఆరాధించి, గణపరిచి, వాక్యమును తెలుసుకొని, ప్రార్థన చేసి పరిచర్యను ముగించడం, అంతే సహవాసం. ఇప్పుడు నేను ఒక మాట చాలా జాగ్రత్త ఆలకించండి. వీరు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును ఎడతెగక ఉన్నారు. ఈ 4 కేటగిరీలో ఎడతెగక అనే మాటను పక్కన పెడదాం. అందులో 4 మాటలు ఏంటి? అపోస్తుల బోధ అంటే వాక్యం, 2వది సహవాసం, 3 రొట్టె విరుచుట, 3 మీరు గమనించండి, సహవాసం ఒక పక్కన పెట్టి ఈ 3 ఒక పక్కన పెడదాం. అపోస్తుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట, ఇవన్నీ ఒకే ఒక దానికి ఈక్వల్. ఏంటో చెప్పండి? సహవాసం ఉంటే బోధ వింటాం, సహవాసం ఉంటే ప్రార్థన చేస్తాం, సహవాసం ఉంటే రొట్టె విరచటం. సహవాసం లేకపోతే, ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మనం దేవుని సహవాసంలోనికి రాకపోతే, దేవుని యొక్క పిలుపును మనం అందుకోకపోతే, మనము దేవునికి ఇష్టలమా అయిష్టలమా? తమ్ముడా చెప్పాలి. దేవుని సహవాసంలోనికి అనగా దేవుని మందిరంలోనికి, దేవుని యొక్క బోధకి, దేవుని యొక్క ప్రార్థనకి, దేవుని యొక్క రొట్టె విరచటకి మనం రాకపోతే, రొట్టె విరచటకి రావడం లేదంటే అర్థమైతే ప్రతి ఆదివారం కూడా మనం మారిపోతున్నాం, రావట్లేదు, వెళ్ళిపోతున్నాం, అవసరం లేదనుకుంటున్నాం. మనం చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మనకు బల్లై చూడండి, ప్రతి నెలకు ఒకసారి దేవుని యొక్క బల్లను తీసుకున్నటువంటి వేరే కేటగిరీ ఉన్నారు. అది మనకు కాదు, అది మన దర్శనం కాదు, అది వాక్యానుసారమైనటువంటి వ్యవహారం కాదు. ఇప్పుడు వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాం, దేవుని యొక్క సహవాసానికి వస్తున్నాం, దేవుని యొక్క బలలో చేవేస్తున్నాం. అంటే ప్రతి వారం దేవుడు నేను ఎందుకు చేస్తున్నట్టే, దేవుడు సరి చేస్తున్నాడు నీకు. ఆ సరి చేయడం నీకు ఇష్టం లేకపోతే దేవుని సహవాసం రావడం, అయ్యో గత ఆదివారం నుంచి ఆదివారం వరకు, నేను అనుకుంటాను ప్రతి ఒక్కరైనా చేతులతో చెప్పండి, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, చేతుల ద్వారా, నడవక ద్వారా నేను తప్పిపోలేదు, నేను సరిగ్గా ఉన్నాను అనుకున్నటువంటి వారికి బహుశా బల్ల అవసరం లేదు. నేను అనుకుంటాను అన్ని విషయాలను తప్పిపోయాను, అందుకే నేను బల్ల దగ్గరికి వస్తున్నాను. ఆ బల్ల ఏం జ్ఞాపకం చేస్తుంది? సరి చేస్తుంది. ఏం సరి చేస్తుంది? నా రక్తమును త్రాగి నా యొక్క శరీరమును తిన్నవాడు నిత్యజీవము. దేవాదేవుడు నీకు నిత్యజీవం వలన ఆశపడుతున్నాడు, అంచితనం లేపాలనుకుంటున్నాడు. ఆయన అనుగ్రహానికి, ఆయన వాగ్దానానికి, ఆయన కృపావరానికి, ఆయన చిత్తానికి దేవుడు నేను పాత్రులుగా చేయాలని తన సహవాసానికి పిలిస్తే, నేను రాను వద్దు అనుకొని మన ప్రతి ఆదివారం ఒక్క ఆదివారమైనా నేను కోల్పోతే ఉదయం ఏమైందో మొట్టమొదటిగా దేవునికి ఏమైపోతుంటే అయిష్టలుగా ఉంటుంది. అయ్యో నేను పిలిచినప్పుడు, అందుకన్నారు ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలగా నేను రాను అనలా. ఏమన్నారు? వారు ఆయన యొద్దకు వచ్చిన వారు ఎవరు అంటే ఆయన శిష్యులు, ఆయన వెంబడించిన వారు, ఆయన పిలుపులకు లోబడిన వారు, తక్షణమే విధేయత చూపించిన వారు. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ గత దినాలన్నీ కూడా మనం ప్రభు దినాలు ఎన్ని మనం మిస్ చేసుకున్నాము, పని వల్ల, పాటల వల్ల, ఏదైనా కొన్ని విషయాలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అత్యవసర పరిస్థితుల్లో కానీ, అవ్వలేని పరిస్థితుల్లో కానీ దేవుని మందిరానికి రాకపోతే, ప్రభా అగో నేను రాలేకపోయాను కొన్ని కారణాలు అంటే దేవుడు ఉపేక్షిస్తాడు ఏమో బహుశా. కానీ ఒకవేళ కానీ ఇంటి దగ్గర ఉండి మనం రాకపోతే, పిల్లల కోసం చూసుకోవాలని చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పేసి అక్కడికైనా ఎక్కడికైనా ఉండిపోతే, అది దేవునితో సహవాసం కాదు. ప్రియమైన వాళ్ళ సహవాసం యొక్క విలువ ఏంటంటే, నేను దేవునికి ఇష్టలుగా ఉండాలని. నేను దేవునికి ఇష్టలుగా ఉండకపోతే దేవుడు సరిచేయడం కొరకే మనం మొదటిది సరి చేస్తాడు, రెండోది ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. దేని కొరకు సిద్ధపరుస్తాడు? మొదటిది సరి చేస్తాడు, రెండోది దేని కొరకు సిద్ధపరుస్తాడు మనల్ని? సహవాసం ఎందుకు? దేవుడు సిద్ధపరిచేటటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్లో 7 ఉన్నాయి. అందులో మొదటి సిద్ధపాటు ఏంటంటే దేవుని కొరకు. చూడండి, అందరూ కూడా బుడ్డులో నూనె తెచ్చుకున్నారు, వెలిగించారు, అప్పటి వరకు ఉన్నారు. కరెక్ట్గా అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చాడు. వచ్చే టైంకి ఆయిల్ అంతా ఏం సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ? నిన్ను ఆయన రాకడ కొరకు నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేని ద్వారా సిద్ధపరుస్తున్నాడు? అందరూ కన్యకలే, అందరూ ఒకే టైంలో ఉన్నవారే, అందరూ ఎదురు చూస్తున్నవారే, అందరూ పడుకున్నవారే, అందరూ కేక విన్నవారే. కానీ అందరూ లేచేటప్పటికి కొంతమందికి బుడ్డిలో నూనె అయిపోయింది, కొంతమంది బుడ్డిస్లో సమృద్ధి అయినా సహవాసం ఎందుకు ఏం సిద్ధపరుస్తాడంటే అదే వెరీ గుడ్ చెల్లి. దేవుడు ఎంత అద్భుతమైన సమృద్ధిని ఇస్తాడంటే, ఏ సమృద్ధి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. మీరు గమనించండి, ఒకనొక టైం అహాషోరస్ పిలుస్తాడు, ఎస్తేరాని వెళ్ళాలి. ఆ టైం వచ్చేటప్పటికి అందరూ ఒక్కొక్క వంతుల చొప్పున వెళ్తున్నారు. ఇంతలో అహాషోరస్ ఇష్టమైనప్పుడు ఎస్తేరును పిలు అనేటప్పటికల్లా
ఆయన సిద్ధపరిచిన వాడు ఎవరంటే హేగే అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. ఇప్పుడు నేను అంటాను, మనము దేవుని సహవాసానికి రాకపోతే దేవుడు సరి చేయలేడు, దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచలేడు. సిద్ధపరచడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడు మనకి? మొదటిది దేవుని వాక్యముని ఇచ్చాడు, రెండోది దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మలో అభిషేకంలోనికి రావట్లేదు, దేవుని పరిశుద్ధాత్మలోనికి ఆయన తీర్మానాలు, ఆయన చెప్పే మాటలు వినడానికి కూడా మనకు అవకాశం లేదు, ఎందుకంటే సహవాసం లేము కాబట్టి. ఇది రెండు, సరిచేస్తాడు, సిద్ధపరుస్తాడు. మూడోది స్థిరపరుస్తాడు. ఏంటి స్థిరపరిచేది? దేని ద్వారా సిద్ధపరుస్తాడు దేవుడు? మొదటిది సరి చేస్తాడు. దేని ద్వారా? నేను మూడు చెప్పనా, బాగా జ్ఞాపకం ఉంచుకోండి, సహవాసంలో మూడిటి కోసం. మొదటిది దేని ద్వారా సరి చేస్తాడంటే బల్ల, యేసు ప్రభు యొక్క రక్తం. రెండు, సిద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మూడు, స్థిరపరుస్తాడు. దేని ద్వారా? దేవుని యొక్క వాక్యము ద్వారా. వాక్యము ద్వారా స్థిరపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిద్ధపరుస్తాడు, బల్ల ద్వారా సరి చేస్తాడు. ఒకవేళ సహవాసానికి నీవు నేను రాకపోతే దేవుడు సరి చేయడానికి ఇష్టపెట్టుకోడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచడు, దేవుడు వాక్యం ద్వారా నిన్ను నన్ను స్థిరపరచలేడు. కాబట్టి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఆయన యొద్దకు పిలవగా ఆయన వారి యొద్దకు వచ్చినారు. ఇప్పుడు మనం స్థిరపరచబడినామా? సిద్ధపరచబడుతున్నామా? సరి చేయబడుతున్నామా? నువ్వు నేను మనమందరం కూడా సరి చేయబడాలంటే ఏం కావాలా? బల్లలోకి రావాలి. బల్లని సమీపించినప్పుడు మనకు భయం వేయాలి. నేను ఈ గత దినాల నుంచి ఈ దినం వరకు నేను ఎక్కడ పడిపోయాను. మీరు చూడండి, చాలామంది మనం ఏంటంటే భౌతికమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం, ఏంటో చూపు ద్వారా, మాట ద్వారా, ఇవన్నీ. కానీ హృదయాంతర రంగంలో కూడా తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హృదయాంతర రంగంలో తప్పిపోవడం అంటే చెప్పండి ఎలాగా? 7 ఉన్నాయి. మొదటిది ఏంటో తెలుసా? ఏ హృదయాంతర రంగంలో? కొంతమంది ఏంటో తెలుసా ఎలా ఉంటుందంటే, చాలా రోజుల నుంచి సెల్ ఫోను చూడలేనటువంటి వారు. అంటే అర్థం ఏంటి? గత దినాల్లో చాలా అశ్లీలతమైనటువంటి దృశ్యాలు, లేకపోతే చాలా రకాలైనటువంటి భయంకరమైన సినిమాలు చూడలేనటువంటి వారు అంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అణిగిపోతున్నాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఈ శరీరము ఏం చేస్తుందంటే కొంచెం ప్రేరేపిస్తుంది. ఎప్పుడు శరీరం ప్రేరేపిస్తుందో నేను 3 విషయాలు నేను చెప్తాను. మొదటిది ఏంటంటే, దేవుని వాక్యంతో సహవాసం లేకపోయినా, రెండోది ఎక్కువగా ప్రార్థన చేయకపోయినా, మూడోది తన బిడ్డలతో సహవాసం లేకపోతే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? శరీరం బలపరచబడుతుంది. ఆత్మ ఏమైపోతుంది? రెండిటికి ఆహారం కావాలి. శరీరానికి ఆహారం వస్తే తింటాం, బాగా తింటాం, తింటే పడుకుంటే సోమరం అయిపోతాం. కాబట్టి అప్పుడు వాక్యం చదవలేం, ప్రార్థన చేయలేం, సహవాసానికి రాలేం. ఒకవేళ దీన్ని తగ్గించి ఆత్మకు కావాల్సిన ఆహారమైన వాక్యము, చెప్పండి, ప్రార్థన, సహవాసం ఇచ్చే ఆత్మను పురికొల్పడతాం. ఎప్పుడైతే ఆత్మ పురికొల్పబడితే ఆత్మ చేత శరీర క్రియలను అంతే. ఒకవేళ ఇవి లేకపోతే, ఇవి మాత్రం పెట్టలేకపోతే, ఇవి అనగారికపోతాయి. కాబట్టి శరీరం చేత ఆత్మను చంపేవారుగా ఉన్నామా, లేదా ఆత్మ చేత శరీర క్రియలు చంపేవారుగా ఉన్నామా? నీకు అర్థమైందో లేదో? కాబట్టి ఏం కావాలి మనకి ఇక్కడ? మన ఆత్మకు కావాల్సిన ఆహారం, ఒకవేళ ప్రార్థన, ఒకవేళ సహవాసం లేకపోతే నీ శరీరం చెప్పినట్టే వింటాం. కాబట్టి అప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా రోజుల నుంచి సీరియల్ చూడలేదు కదా, మానేసాం యాక్చువల్గా అయితే. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? సీరియల్ చూడాలనిపిస్తుంది, ఎలాగోలాగా. ఇలా ఎందుకంటే మనం ట్రోల్ చేస్తాం కదా, ఇలా పైకి కిందకి ఇలా ట్రోల్ చేస్తాం. చూసినట్టే అబ్బా ఈరోజు ఏదో ప్రత్యేకమైనది వచ్చిందంటే టక్కమని నొక్కాం. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో దేవుని ప్రేమకి సరిసైనది కాకపోయినా అంత బలంగా పనిచేసేది అంటే పాపం. ఏం చేస్తుంది తెలుసా? ఎంత ఆకర్షణ తెలుసా? ఈ లోకంలో పాపం ఆకర్షించినట్టుగా ఎవరిని ఆకర్షించరు. పాపం ఎంత అద్భుతంగా ఆకర్షిస్తుందో. ఎప్పుడు ఆకర్షించబడతాం చెప్పాను? దేవునితో సహవాసం ఎక్కువ లేకపోయినా, చెప్పండి, దేవుని వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయని నీలో నాలో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మన శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ 3 విషయాలు మనం జయించగలమా మనం? తమ్ముడా, నీ చూపుని కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా మనం? చూపుని కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా? కంట్రోల్ చేసుకోకపోతే నేను సరి చేయబడట్లేదనం. సరి చేయబడకపోతే దేవుని బల్లుంది, సరి చేసుకుందాం. దేవుడి దగ్గర ఒప్పుకుందాం, ప్రభా నేను కంట్రోల్ చేసుకోలేకపోతే. కంట్రోల్ చేసుకోవాలంటే నేను 3 చెప్పాను. దేవుని వాక్యమునకు ప్రాధాన్యత, ప్రార్థనకి ప్రాధాన్యత, సహవాసానికి ప్రాధాన్యత. ఎందుకు ప్రతిసారి చూడండి నా సంఘాలు, ఆదివారం ఒక్కరోజే సహవాసానికి, ఆదివారం వెళ్తామన్నా చక్కగా మిగతా అన్ని రోజులు కూడా మేము చక్కగా పనుపాట్లు చేసుకుంటామంటే. నేను అంటాను, ఈ దేవుని వాక్యం నీకు బైబిల్ స్టడీ అవసరం లేదు, సంఘ ప్రార్థన అవసరం లేదు, గ్రూప్ కూడికలు అవసరం లేదు, కృతజ్ఞత కూడికలు అవసరం, ప్రత్యేకమైన కూడికలు అవసరం, ఏదీ లేకుండా ఒక ఆదివారం నుంచి ఇంకో ఆదివారం వరకు, చెప్పండి, ఏదీ లేకుండా నేను పరిశుద్ధంగా జీవించగలమా? నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు నాతో ఎల్లప్పుడూ నాతో ఉండుటకు ఆయన కొండ ఎక్కి వారిని పిలిచిన వెంటనే, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీ దగ్గరికి వస్తే మాకు చాలయ్యా, మాకు ఇంకేమీ అవసరం లేదు. అన్నీ విడిచిపెట్టుకొని వచ్చారు, అన్నీ వద్దనుకొని వచ్చుకున్నారు, అన్నీ తృణీకరించి వచ్చారు. మరి తృణీకరించి ఇంత చేసి మన ప్రభువుని పిలిచినప్పుడు ఆయన సహవాసానికి, ఆయన ప్రార్థనకి, ఆయన యొక్క బోధకి మనం చెవి యొగ్గకుండా ఆయనతో మనం సహవాసం చేయకపోతే ఖచ్చితంగా చెప్తాను, మనం ఖచ్చితంగా పాప ఉచ్చులో ఉన్నామని అర్థం. మొదటిది దేవుడు ఏం చేసినాడు? సరి చేశాడు. దేనికి? చెప్పండి, రక్తము ద్వారా. రెండోది దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. స్థిరపరుస్తాడు వాక్యం. కాబట్టి నువ్వు స్థిరంగా ఉండాలన్నా సహవాసంలో వాక్యం కావాలి.
దేవుని కొరకు రాకడ కొరకు సిద్ధపరచడనా, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. చెప్పండి, సరిచేయబడాలంటే దేవుని పళ్ళ దగ్గర రావాలి. ఈ మూడు కూడా ఒక సహవాసంలోనే దొరుకుతాయి. రైట్, మొదటిది. రెండవది స్వస్థత. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు చాలామంది జనసమూహాలు ఆయన వెంబడించారు. ఆయన వెంబడించిన తర్వాత, జనసమూహాలు వెంబడించిన తర్వాత చాలామంది వచ్చిన తర్వాత అందులో కుష్ఠరోగి ఏమన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, ఆ మాట ఎందుకు వాడాలి? యేసయ్యా దావీదు కుమారుడా నన్ను స్వస్థపడుతుంటే అయిపోవచ్చుగా, ఎందుకన్నాడు? ఆయనకంటే అర్థం ఏంటి? అయ్యా నేను స్వస్థ పొందుట మిగతా వారు ఎవ్వరికి ఇష్టం లేదయ్యా, నేను బాగుపడడం ఇష్టం లేదు ప్రభా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను ఈ రోగంతో. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు మన జీవితంలో స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటో చెప్తాను. 7 కారణాలు ఉన్నాయి బిడ్డలారా బైబిల్లోని. మనకెందుకు స్వస్థత రావడం లేదు? మనం ప్రార్థన చేసినా మనకి ఎందుకు ఉపేక్ష రావడం లేదు? ఎందుకు మనం సరిచేయబడలేదు? అనుకుంటాను కొన్నిసార్లు. నిన్న అంకుల్ చెప్తున్నారు, డేవిడ్ అన్న వాళ్ళ ఆంటీ లీలా ఆంటీకి తన యొక్క బ్రెస్ట్లో అదే సంథింగ్ దాన్ని ఏమంటారు, ఒక కణతి వచ్చింది. పరీక్ష చేస్తే ఏమయ్యారంటే ఇది క్యాన్సర్ అని తెలిసింది. ఏంటంటే చాలా పెద్దది. వెంటనే ఏం చేశారంటే, అన్న చాలా ప్రార్థన, ఒక్కసారి ప్రార్థన చేయమని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అందుకని వెంటనే సిఎంసి వెల్లూరు చెన్నై వెళ్ళారు, అక్కడ ఆపరేషన్ చేశారు, కణతను తీసుకొచ్చారు. చాలా కీమోథెరపీస్ క్యాన్సర్ పేషెంట్స్ తెలుస్తుంది, అవన్నీ చేశారు. చేసిన తర్వాత ఆవిడ నిన్న అన్న ఇద్దరు చక్కగా దేవుని మందిరానికి వచ్చారు. అని అంటున్నారు, నన్ను నా భార్యని దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు, మీరు ప్రార్థనలు చేసినారు, లేకపోతే అది చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోను. మీకు తెలియదు బిడ్డలారా, క్యాన్సర్ పేషెంట్స్ మామూలుగా ఉండదు, ఒక్కసారి వస్తే చాలా భయంకరమైన పరిస్థితి. వెంటనే దేవాదేవుడు ఎంత మంచి మెరికలు చేశాడు, ఆపరేషన్ అయిపోయింది, అన్నీ చేసిండ్రు అని అంటాడు. నా దేవుణ్ణి నేను కనపరచాలా, ఒక అద్భుతమైన కృతజ్ఞత దేవునికి చెల్లించాలా అంటూ రేపు మాపో ఏటట కూడిక పెట్టి ప్రభువుని అందరూ ఎవరితో, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడో. కానీ చాలా తప్పిపోయాం తెలుసా. మనం ఏమిటంటే చాలా సింపుల్గా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లంకి పెయిన్ అనుభవిస్తాం. ఆ పెయిన్ ద్వారా టెస్ట్ చేసిన తర్వాత అది కాదని తెలిస్తే చెప్పండి, ఇంకేం కృతజ్ఞత కూడా ఏం పిలుపు అది జరిగిన తర్వాత కృతజ్ఞత, జరగకపోయినా కూడా నా ప్రభు ఒకవేళ ఇదైతే పరిస్థితి ఎలాగున్నావు, నేను కృతజ్ఞత చెల్లించామా? మర్చిపోయామేమో దేవుడు చేసిన మేళ్ళు, విశ్వాసులు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా మర్చిపోయా. ఏం లేదులే మనకి ఇంకా జానేదో అనుకని వదిలేసాం. ఇక్కడ నీ యొక్క నమ్మకత్వం దేవుని ఎదుట నీకున్నటువంటి అచంచలమైనటువంటి కృతజ్ఞత భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారలారా, రెండోది స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. అంటాడు కదా, స్వస్థత ఎక్కడ లేదట. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను చాలు. ఎందుకు లేదు? ప్రాబ్లం ఎందుకు లేదు? స్వస్థత ఎందుకు లేదు? స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటి? నేను కనీసం ఒక 4 కారణాలు చెప్తాను, సమయం లేదు కాబట్టి. మొదటి కారణం కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 38:3, నీ కోపాజ్ఞ వలన నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఏంటి కావాలా తమ్ముడా? ఎముకలు నొప్పు, చెప్పండి, తల నొప్పు, గుండె నొప్పు, చేతి నొప్పు, వెన్నుముక్క నొప్పు, అన్ని నొప్పులు. స్వస్థత కొంచెం కూడా రావడం లేదు. ప్రార్థన చేసిన రావడం లేదు. ఎందుకు? దేవుడు స్వస్థపరుద్దామని ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమైన వారిని స్వస్థపరుస్తాడు ఇష్టం. కానీ స్వస్థత ఎందుకు రావడం లేదు? ఎక్కడో ఉన్నాయి పాపం. మన హృదయంలో పాపం ఉంది. పాపము నేను చెప్పనా, పాపము వలన రోగం, రోగం వలన మరణం. సింపుల్ ఫార్ములా. మరి మరణము లోనికి ఇంకా నీకు తీసుకెళ్ళక మునిపే దేవుడు రోగాన్ని ఇస్తున్నాడు. ఆ రోగం స్వస్థపరచబట్టలేదంటే నివృత్తి ఎక్కడ కావాలా? పాపం. ఒప్పుకుంటున్నామా? ఒక మనిషి డిసీజ్కి కారణం, డిసీజ్ 3 రకాలుగా వస్తాయని చెప్పాను గత దినాల్లో, అనగా రోగాలు. మొదటిది ఏంటి? దేవుడు పరీక్ష ద్వారా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అది వేరు. 2 సాతాను ద్వారా, 3 మనం చేసుకున్న పాపముల ద్వారా. ఈ రెండిటికి ఛాన్సెస్ ఉన్నాయి. 3వ దానికి మాత్రం నీ బట్టే ఉండాలి. మన పాపములు బట్టి మనము స్వస్థత పొందలేకపోతుంది. ఏ పాపమో తెలియదు. 7 పాపాలు చెప్పనా? మొదటి పాపం అద్భుతమైన పాఠం. ఫస్ట్ పాపం ఏంటి? తెలియక చేసిన పాపం. 2వ పాపం ఏంటి? కాదు, అదే తెలివితేటలు ఎక్కువైపోతే అలాగే ఉంటాయి. ఏ పాపం? 2వది సాహసించి చేసిన పాపం. బైబిల్లో ఉన్నాయండి, నేను గత రోజుల్లో చెప్పాను. మొదటి పాపం ఏంటి?
తెలియక చేసిన పాపం ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు చేస్తారు. అందుకే చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు నేను మీకు రాయిచున్నాను. మొదట యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. అటువంటి వారికి మన పరలోకపు తండ్రి ఉన్నాడు కాబట్టి మీ పాపం క్షమింపబడ్డాయని కూడా. మరి రెండోదో, సాహసించి పాపం అంటే ఎలాగా? సాహసం అంటే అర్థం ఏంటి? దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా రాకపోవట చూచి మనుషులు భయము విడిచి, అమ్మో వీరికి అసలు స్వస్థతే రాదండి. లైఫ్లో ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేయండి, కొబ్బరి నూనెలు తొట్టులు వేసి ప్రార్థన చేసినా రాదు, డౌట్ లేదు. మొట్టమొదటి ప్రాబ్లం ఎక్కడ రావాలా? నివృత్తి ఎక్కడ కలగాల? మన పాపం మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నీతిమంతుడును నమ్మదగినవాడు, మన సమస్త దుర్నీతి నుండి మన పవిత్రత ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పాపం పోతే రోగం పోతే మరణం పోతే. సింపుల్ ఫార్ములా. కానీ సింపుల్ ఫార్ములా వదిలేస్తున్నాం మనం. ఏమో నీ హృదయంలో ఏ పాపం ఉందో నాకు తెలియదు. సాహసించే పాపములు మనం చేయకూడదు. అర్థమైందా? మూడో పాపం చెప్పనా? అవన్నీ కాదు, అవన్నీ చెప్తే చాలా ఎక్కువ. అసలైన పాపం ఉంది, రహస్య పాపం. నీ ముఖ కాంతిలో ఉన్న రహస్య పాపములు. యేసుప్రభు ముఖం చూడడానికి మనం మార్నింగ్ లేచి దేవుని ఒక వాక్యం చదువు. ఎందుకో తెలుసా? ఆయన ముఖం ఎక్కడ ఉంది? దేవుని వాక్యం. ఆ వాక్యం చేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఆ వాక్యం నాతో మాట్లాడుగా. పాపం చేసావు, పాపపు చూపులు చూసావు, పాపం మాటలు మాట్లాడావు, దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నాడు. అమ్మో నాయన నా గురించి మాట్లాడింది దేవుడు. ప్రభా చెప్పి, ప్రభా నీకు వందనాలు ప్రభా. ఎక్కడ మనం సరి చేసుకుని మళ్ళీ పరిశుద్ధం అయిపోతాం కదా. అందుకే మనం వాక్యం చేయడానికి కూడా మనకు టైం ఉండదేమో బహుశా. అందుకే స్వస్థత మనకి రావడం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, రెండోది, దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఎంత ఇష్టపడుతున్నాడు. మనం స్వస్థత పొందకపోలే. ప్రభా పాదాల దగ్గరికి వద్దాం, బల్ల దగ్గర సమీపిద్దాం. దేవా నన్ను సరిచేయి ప్రభా, ప్రభా నాకు స్వస్థత ఇచ్చేయండి ప్రభా. నా పాపములే ఈ స్వస్థత రాకపోవడానికి కారణం. మొదటిది స్వస్థత అందుకు రాదు, ఎందువల్ల? పాపం. రెండోది ఎందుకు రాదు తెలుసా? రండి చూపిస్తాను. అపోస్తల కార్యం 28:27. అపోస్తల కార్యం 28:27. రైట్. ఇదిగో స్వస్థత ఎందుకు రాదు? హృదయం క్రొవ్విందంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. అబ్బాబాబా, హృదయం క్రొవ్విపోయిందంటే అర్థం ఏంటి? అచ్చచ్చే, అది వేరే కాంటెక్స్ట్. హృదయం ఇక్కడ నేను చెప్తాను కదా, ప్రతిదానికి సంబంధం ఉండదు. రెండోది ఏంటంటే, హృదయం క్రొవ్వినదంటే గర్విష్ఠులు. అమ్మ నిజంగా దేవుని ఇక్కడ మాట ఎంత చక్కగా అంటే, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, మనసారా గ్రహిస్తున్నారు, కానీ నా వైపు మాత్రం ఎందుకు తిరగడం వల్ల? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నీ హృదయము ఏమైపోయింది? ఎప్పుడు క్రొవ్వు పడడం అంటే అర్థం ఏంటి తెలుసా? క్రొవ్వు పట్టడం దాని అర్థం కాదు. హృదయం గర్వం, హృదయం కఠినత్వం. పాస్టర్ గారు చెప్పడం ఏంటి? నేనంటే దాస్ అన్న చెప్పడం నేను వెంట నాకు తెలీదా? ప్రియమైన వారలారా, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి మనం. గర్వపు అంచులు దిగి రావాలి. అందుకే గత బైబిల్ స్టడీలో నేను చెప్పాను, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము అబ్రహాము లాంటి వాడే, దేవా నేను ధూళిని బూడిద లాంటి వాడిని. అపోస్తలుడైన పౌలు అంటాడు, దూషకుడును హింసకుడును హానికరును. పేతురు లాంటి వాడు అన్నాడు, నేను పాపాత్ముడును, నన్ను విడిచి వెళ్ళిపో. ఎంతమంది భక్తులు తమను తాము తగ్గించుకుంటూ బ్రతికినారు. మనకు తగ్గింపు లేకపోతే, గర్వపు హృదయంతో ఉన్నాడు. నేను చెప్తాను, ఎంత డబ్బు నువ్వు హాస్పిటల్కి పోసినా స్వస్థత ఒట్టు తిరుగులేదు. ఫార్ములా ఎక్కడ ఉంది మనకి? మనం ఫార్ములాని విడిచిపెడుతున్నాం. a+b² = a² + 2ab+b². a-b² - 2ab+b². ఫార్ములా వదిలేస్తాను. సిద్ధాంతము లేకుండా అయిష్టపడిన లేదు. a+b² = a+b × a-b. తప్పు నాయన ఫార్ములా. ప్రియమైన వల్ల రెండోది, మనకి స్వస్థత లేకపోవడం. ఇంకా మన హృదయంలో పాపము దాచుకొని ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం, కన్నీరు కారుస్తాం, పశ్చాత్తాపడదాం. రెండోది, దేవుని వైపు మనసు తిప్పుదాం, మన గర్వాన్ని విడిచిపెడదాం. గర్వం ఎప్పుడూ ఉండకూడదు. నేను తగ్గించుకొని, ప్రభా నేను తగ్గలేకపోతున్నాను, నేను దగ్గర రాలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను. స్వస్థత రాదు బిడ్డలారా. దేవుడు నిన్ను స్వస్థపరచడం ఇష్టం ఆయనకి. గర్వం తగ్గించుకుందామా? ప్రభు దృష్టికి మనల్ని ఏం ఎలా తగ్గించుకోవాలి? దీనులుగా తగ్గించుకోవాలి. అందుకంటాడు, ఆయన గర్విష్ఠులను పక్కన పెట్టి తన కృప ఎవరికి ఇస్తాడో దీనులకు తన కృప. దేవుని కృపకు పాత్రలు అవుదాం. ఎందుకు తగ్గట్లేదు? మనం తగ్గించుకోవడం కష్టం ఏంటి? ఒకరినొకరు ఘనంగా ఎందుకు ఎదుగుచ్చుకోవట్లేదు? గర్వం ఉంటే ఆటోమేటిక్గా స్వస్థత మనకు రాదు. మూడోది ఏంటి చెప్పనా? ఇలా చెప్తే నేను బైబిల్ స్టడీ అయిపోతుందేమో బహుశా. మూడోది చెప్పి నేను ముగిస్తాను. రండి, యాకోబు రాసిన పత్రిక 5:16. యాకోబు రాసిన పత్రిక 15:6-16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకం బహుబలము గలదై. మూడోది, ఒక విధంగా స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, మనం అన్ని దుక్కులకి వెళ్తాం,
అసలు ప్రాబ్లం ఎక్కడుంది చూడండి, అక్కడ రాయబడితే వచ్చింది, మీ పాపములను ఒకనితో ఒకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫెసింగ్ నేర్చి రావాలి. ఎదుటి వారిని, చెల్లి తమ్ముడా, ఎవరికైనా మనము విరుద్ధంగా ఏమైనా మాట్లాడినామా, ఒకరు ఎదుట పాపం చేసినామా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా తమ్ముడా పొరపాటున అన్నాను, అన్నా పొరపాటున ఇలాగా మాట్లాడినాను, ఇలా చెప్పాను, దయచేసి నన్ను క్షమించండి అని నేను మనం ఒప్పుకుంటే దేవుడు అంటాడు, ఒప్పుకున్న వారిని ఏం చేస్తాడు దేవుడు? స్వస్థపరుస్తాడు. వెంటనే అది రెండోది అంటాడు, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకొకడు ఇప్పుడు ప్రార్థన చేయాలి. పాపంలో ఒప్పుకున్నాం, రెండోది ప్రార్థన చేయాలి. దేని కొరకో? ప్రభా ఇగో నాయన నేను పాపం ఒప్పుకున్నాను, ఇప్పుడు ప్రభా ప్రార్థన చేయాలి. మూడోది ఏంటో తెలుసా? నీతిమంతుని యొక్క చెప్పండి. మూడోది, ఈ మూడు విషయాలు చెప్పనా? మొదటిది పశ్చాత్తాపం, రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధత. చూడండి 3 వచనాలు, 3 మాటలు దానికి సరిపోతాయి. ఒకటి మాట ఏంటట, మీ పాపం ఒకరితో ఒకడు ఒప్పుకున్న పశ్చాత్తాపడాలి. రెండోది ఏంటి? మీరు స్వస్థత పొందిన ఒకరికొకడు ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన. మూడోది ఏంటి? నీతిమంతుని విజ్ఞాపన మన బహుబలం కలదే, ప్రభావం కలిగినదిగా ఉంటుంది పరిశుద్ధుని యొక్క ప్రార్థన. చాలామంది ప్రార్థన చేస్తే అన్న స్వస్థత రాలేదు. చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా కుమారుడుకి ప్రార్థన చేయమని శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దెయ్యము విడిచిపెట్టలేదయ్యా, మరి నీకు సాధ్యం అంటే వెంటనే పక్కకి వెళ్ళిపోండి. అప్పుడు ఆయన ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే ఏమైంది? స్వస్థ. ఎందుకు? వీరిలో ప్రార్థన ఉంది, కాకపోతే తగినంత పరిశుద్ధత వీరు లేదు. ఆ ప్రభావం ఎవరిలో ఉంది? ఉపవాసము ద్వారా ప్రభు ఆ పరిశుద్ధతను సంపాదించుకున్నాడు. ప్రియమైన వారలారా, మూడవదిగా దేవుడు మనం స్వస్థపరచడం ఇష్టం. స్వస్థపరచాలంటే మొదటిది పశ్చాత్తాపడదాం, రెండోది ప్రార్థన చేద్దాం, మూడోది పరిశుద్ధముగా జీవిద్దాం. ఇటువంటి నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన ప్రార్థన బహుబలంగా ఉంటుంది. చాలామంది అన్న ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అది ప్రార్థన చేయండి. మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? ఈ 3 మనలో ఉండాలి. పశ్చాత్తాపం, ప్రార్థన చేసే వ్యక్తి ముందు పశ్చాత్తాప్తుడై ఉండాలి. మొదటి తన పాపంలో ఉండడం గమనించుకోవాలి. రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడో లేదో తెలియాలి. మూడోది ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడో లేదు. పరిశుద్ధంగా జీవించకుండా, ప్రార్థన చేయకుండా, పశ్చాత్తాపం రాకుండా ఏ వ్యక్తి ప్రార్థన కూడా పని చేయదంటే తప్పు కాదేమో. మన ప్రార్థన పని చేయకపోవడానికి కారణం అంటే అది. ఎందుకన్నా స్వస్థత అన్న, నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత రావట్లేదంటే పాపంలో ఉన్నామేమో, వినాలి పని. రెండోది ప్రార్థన సరిగ్గా చేయట్లేదు. ప్రార్థన సరిగ్గా చేయడం అంటే దేవునితో ప్రార్థన అనుభవం తగ్గిపోయిందేమో. మూడోది పరిశుద్ధత కలిగి జీవించడం లేదేమో, ఎక్కడ తప్పిపోయినాము. 3. మొదటిది ఏం చెప్పాను? సహవాసం. రెండోది ఏం చెప్పాను? స్వస్థత. దానికి ఇష్టం. ఆఖరిది నేను మాట చెప్పేసి ముగిస్తాను. మూడోది ఏంటో తెలుసా? ఆయన స్వాస్థ్యం ఇవ్వడం ఆయనకి ఇష్టం. స్వాస్థ్యము అనే మాట ఏంటంటే తేజోవాసుల స్వాస్థ్యం. తేజోవాసుల స్వాస్థ్యం అంతా ఈజీమైంది కాదు. ఎటువంటిది ఆ స్వాస్థ్యం? మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి బడునుగాక వలన కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యము మనకు చెప్పున. అది విషయం. ఆ స్వాస్థ్యానికి మనం హక్కుదారులం అంటే మరలా చెప్పండి మరలా ఎన్నిసార్లు జన్మించాలి? ప్రతిరోజు జన్మించాలి. ప్రతిరోజు జన్మించడం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు జన్మించడం అంటే అర్థం ఏంటి? ఎవడైనాను యేసు క్రీస్తునందు ఉన్నవాడు నూతన, పాతవన్నీ సమస్తము. అంటే ప్రతి దినము నీ ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలా, నూతన పురుషుడు పైకి రావాలి. మొదట్లో కోపం ఉండేది, ఇప్పుడు ఉండకూడదు. ఈర్ష్య ఉండాలి, ఉంది ఇప్పుడు. ద్వేషం ఉంది ఇప్పుడు. అహంభావం ఉంది ఇప్పుడు. అసహ్యం ఉండేది ఇప్పుడు. అంటే పాతవన్నీ కూడా రాను 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 రోజు రోజుకి ఏమైపోవాలి నువ్వు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటే నేను దినదినము చచ్చిపోవడం అంటే ఏంటి? రోజు చచ్చిపోయినాడు ఎవడ బతులు, అవునా కదా? కానీ ఆత్మీయముగా నువ్వు శరీరం విషయంలో దినదినము చనిపోవాలా, ఆత్మ విషయంలో రోజు రోజు అటువంటి వారికి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి ఇష్టమైన 3 చూసాం. మొదటిది ఆయనతో సహవాసం చేయడం ఇష్టం, 2 స్వస్థపరచడం ఇష్టం, 3 స్వాస్థ్యం. నేను 3 విషయాలు 3 చెప్పాను. మొదటిది ఏంటంటే సహవాసంలో దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు, సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు. స్థిరపరిచేది ఏది? వాక్యం. సిద్ధపరిచేది ఏది? పరిశుద్ధాత్మ దేవుడు. సరిచేసేది యేసుక్రీస్తు రక్తం, ఆయన మొదటి. రెండోది స్వస్థత ఎందుకు మనకు కలగట్లా? మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. రెండోది సాహసించే పాపాలు, తెలియక చేసిన పాపాలు, రహస్యమైన పాపాలు ప్రభు దగ్గర మనం ఏం చేద్దాం? ఒప్పుకుందాం, స్వస్థత పొందుదాం. రెండోది ఏంది? గర్వం. హృదయం కృంగిపోకూడదు, గర్వం తగ్గించుకోవాలి, మనల్ని తగ్గించుకొని బ్రతకాలి. అప్పుడు మనకి దేవుడు స్వస్థత ఇస్తాడు. 3 పాపం ఒకరితో ఒకరు ఒప్పుకోవడం. రెండోది ప్రార్థన చేయడం, నీతిగా బ్రతకడం. ఏ 3 విషయాలు? పశ్చాత్తాపం, ప్రార్థన, పరిశుద్ధంగా జీవించడం. దేవుడు ఖచ్చితంగా స్వస్థిస్తాడు. ఇంతకంటే వేరే ఫార్ములా లేదు బిడ్డలారా. స్వస్థత ఎలాంటిదైనా దేవుడు ఇచ్చి తీరుతాడు. దేవుడికి అంత సాధ్యుడు. కాబట్టి చేయాల్సిన ఫార్ములా మనం ఉపయోగించడం లేదు, అందుకే లెక్క తప్పిపోతుంది మనకి, అవునా కదా? లెక్క తప్పిపోతుంది లేదా? 2 మూడోది ఏంటి? లాస్ట్ ఫైనల్గా దేవుడికి ఇష్టమైనది నీకు నాకు దేవుడు స్వాస్థ్యం ఇవ్వడం ఇష్టం. స్వాస్థ్యం ఇవ్వడం అంటే మరలా జన్మింప చేయడం. అంటే రాను రాను మన పాతవన్నీ కూడా చచ్చిపోవాలి. పాతవన్నీ కూడా మన పాత చూపులు, పాత మాటలు, పాత తలంపులు, పాత అహంభావం, పాత ఈర్ష్య, పాత ద్వేషం, పాత గర్వం, పాత తలం అన్నీ చచ్చిపోయి రాను రాను ఒకప్పుడు ఇంత గర్వంగా మాట ఇప్పుడు లేదే,
ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు లేదే, ఒకప్పుడు ఇలా అప్పుడు లేదే అనేటట్టుగా ఉంటే ఆ స్వాస్థ్యములో దేవుడు నేను ఉంచుతుంది. అది అక్షయమైనది, క్షయం కాదు, అది వాడిపోదు, అది నిర్మలమైనది. అటు రీతిగా దేవుడు నన్ను మనందరినీ కూడా ఆయన సహవాసమునకు, ఆయన స్వాస్థ్యమునకు, ఆయన స్వస్థతకు పాత్రలుగా చేసి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మన మధ్యన ఉన్నటువంటి సేవకులు వచ్చి బలని ఇస్తారు.